ఏపీఎంసీ 2025 సంబంధించి వీడియోలో వచ్చేసి మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ఫీ రియంబర్స్మెంట్ ఫ్రీ సీట్ వస్తుందా, లేదంటే 10,000 లోపు వస్తేనే ఫ్రీ సీట్ వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇది 10K బిలో వస్తేనే ఫ్రీ సీట్ వస్తుంది, లేదంటే 5K బిలో రావాలి ఈ కేటగిరీకి, అండ్ కేటగిరీ వైజ్గా ఇంత ర్యాంక్ వస్తేనే ఫ్రీ సీట్ వస్తుంది, లేదంటే ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ఫ్రీ సీట్ వస్తుందా అని చెప్పేసి చాలామందిలో ఒక డౌట్ అయితే ఉంది. వాటన్నిటి కోసం ఒక క్లారిటీ రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్ మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో అనేవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎంపీసీ వల్ల జరుగుతుంది, నెక్స్ట్ బైపీసీ స్టార్ట్ అవుతుంది, అండ్ టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత డిసిషన్ మేకింగ్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి కంప్లీట్గా మీకు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది, అప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే మెంబర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా. అండ్ ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి 8179406281కి మీరైతే మీ యొక్క పేమెంట్ ఐడి, నెక్స్ట్ అఫీషియల్ ర్యాంక్ కార్డ్ అనేది సెండ్ చేయండి. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ అన్నా కూడా మెంటర్షిప్ సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్కి అయితే మీరైతే మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే మాట్లాడదాం, ఫ్రీ సీట్ రావాలంటే ఎంత రావాలి. నెక్స్ట్ అసలు మాకు ఇప్పుడు వచ్చేసి 50,000 వచ్చింది, నెక్స్ట్ లేదంటే 1,00,000 వచ్చింది, మాకు అసలు ఫ్రీ సీట్ అనేది వస్తుందా, మేము ఎలిజిబులేనా కాదా అని చెప్పేసి చాలామందిలో కూడా ఒక డౌట్ అయితే ఉందన్నమాట. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. 1,00,000 వచ్చింది, 1,50,000 వచ్చింది, నాకు అసలు ఫ్రీ సీట్ వస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఒక క్లారిటీ రావాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనకి మీకు 12 కండిషన్స్ అనేది 7 కండిషన్స్ అనేవి చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. 7 కండిషన్స్ చెప్పాను. ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే చూడలేదో మీరైతే చూస్తే తెలుస్తుంది అనమాట. ఫ్రీ సీట్కి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది అందులో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అందులో ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు ర్యాంక్ ఒక 1000 కావచ్చు, లేదంటే 10,000 కావచ్చు, నెక్స్ట్ 1,00,000 కావచ్చు, ఇలా ఎంత వచ్చినా కూడా మీకు సీట్ అనేది వస్తుంది అనమాట. ఈ ప్రతి ఒక్కరు కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ర్యాంక్తో పని లేదు, మీకు ఆ కండిషన్స్ అనేవి ఎలిజిబుల్ అయ్యి ఇప్పుడు ర్యాంక్ 1,00,000 వచ్చినా, 1,50,000 వచ్చినా, లాస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది. కాకపోతే ఏంటంటే మంచి కాలేజీలో రావాలంటే ఏం చేయాలా, మీరు ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రాపర్ వేలో ఉండాలి. టాప్ కాలేజ్ దగ్గర నుంచి లీస్ట్ కాలేజ్ వారి దగ్గరకు ప్రయారిటీ ఆర్డర్లు ఇవ్వాలి. బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకొని ఫ్యూచర్లో ఏ బ్రాంచ్ బాగుంటుంది, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎలా పెట్టాలి, ఆప్షన్స్ అవన్నీ కూడా మీరు ఈ టైంలో లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఫైనల్ చేసుకొని మీరైతే రెడీగా ఉండాలి. అంతేగాని కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నారనుకోండి, మీరు అందరూ మిస్టేక్స్ చేస్తారు. ఎక్కడో చోట మీకైతే ప్రాబ్లం అవుతుంది, అండ్ అప్పుడు ఆ టైంలో ఏం చేయాలో మీకైతే అర్థం కాదు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పాను కాబట్టి మీకు 1,00,000 వచ్చినా, 1,50,000 వచ్చినా మీకైతే అందరికీ ఫ్రీ సీట్ అయితే వస్తుంది. ఈ యొక్క ఫ్రీ సీట్ అనేది ఎవరికి రాదంటే ఎవరైతే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, మీరు మీ యొక్క ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదంటే రిటైర్డ్ అయిపోయి పెన్షన్ వస్తున్నా, లేదంటే కార్ ఉన్నా కూడా వీళ్ళందరికీ మీకు ఫ్రీ సీట్ అనేది రాదు. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో ఇప్పుడే జాయిన్ అయిపోండి. అంతేగాని కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే అందరూ మిస్టేక్స్ చేస్తారు, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే జాయిన్ అయిపోయి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకొని టాప్ కాలేజెస్ ఏమున్నాయి, కోర్సెస్ ఏమున్నాయి, అండ్ మీ యొక్క డౌట్స్తో పాటు మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందో చూసి దాన్ని బట్టి కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో మీరు 24/7 ఎప్పుడైనా టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా మాకైతే చేయొచ్చు అనమాట. జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ కౌన్సిలింగ్ టైంలో వచ్చి మీరు హడావుడి పడి గందరగోళానికి గురవకండి. ముందు నుంచే ఆలోచించుకొని మంచి మెంటర్షిప్లో గైడెన్స్లో మీరు వెళ్తే మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి మంచి కాలేజీలో మీకు అయితే సీట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీకు 1,00,000 వచ్చినా కూడా మరి ఫ్రీ సీట్ వస్తుంది, ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఒకసారి ప్రూఫ్ కోసం కూడా చూపించని చెప్పేసి చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు అది కూడా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడైతే చూడండి,
ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మీకు వచ్చేసి ర్యాంక్ కార్డ్స్ ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్వి ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ర్యాంక్ ఎంత వచ్చింది 1,39,471. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సీట్ వచ్చింది సిఎస్సి. ఇందులో మనకి ఫీజు ఎంత ఉంది, ఇక్కడ 40,000 ఉంది. కానీ అడ్మిషన్ టైంలో ఎంత పే చేయాలి, 40,000 పే చేయాలి. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న అయ్యి ఉండాలి, లేదంటే కార్ అన్న ఎలిజిబుల్ అయ్యి ఉండాలి, కార్ అన్న ఉండాలి, లేదంటే ఫ్రీ సీట్కి ఎలిజిబుల్ అయ్యి ఉండరు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ర్యాంక్ కార్డ్ అయితే చూస్తాం. ఇవి టీఎస్సీ ఉన్నాయి. మీకు ఏపీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కదా. ఇక్కడైతే చూడండి, ఇక్కడ వచ్చేసి 1,70,718 ర్యాంక్ ఉంది. భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసి ఫీజు ఎంత 69,500 ఉంది. కానీ ఇక్కడ 0 అని చూపిస్తుంది. అంటే ఇక్కడ 0 అని చూపిస్తే ఏంటి, మీ ర్యాంక్ కార్డ్లో మీరు ఫీజు అనేది పే చేయక్కర్లేదు, ఫ్రీ సీట్కి మీరు ఎలిజిబుల్ అని అర్థం అనమాట. ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం కొన్ని ర్యాంక్ కార్డ్స్ అయితే చూస్తాను. వాడికి వచ్చి చూసుకుంటే మీకైతే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ మళ్ళీ చూడండి, వచ్చేసి 82,000 వచ్చింది ర్యాంకు. అండ్ ఇక్కడ వచ్చేసి విట్ ఏపీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫీజు 1,00,000 ఉంది. కానీ ఎంత పే చేయాలి, మళ్ళీ 1,00,000 ఫీజు అనేది పే చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఎంత ఫీజు పే చేయాలి కాబట్టి వీళ్ళు ఫ్రీ రియంబర్స్మెంట్కి అనేది ఎలిజిబుల్ కాదు కాబట్టి ఫీజు అనేది పే చేస్తారు. ఇక్కడ వచ్చేసి చూడండి 20,000 ఉంది ర్యాంకు. ఎక్కడ వచ్చేసింది, జి పుల్లారెడ్డిలో సిఎస్సిలో సీట్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి 84,000 ఉంది. అండ్ ఇక్కడ 0 అని చూపిస్తుంది. అంటే వీళ్ళు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్. అంటే 84,000 వచ్చేసి గవర్నమెంటే పే చేయడం జరుగుతుంది వీళ్ళకి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో ర్యాంక్ కార్డు చూడండి. ఇక్కడ చూడండి 1,27,164 వచ్చింది ర్యాంక్. ఆదిత్య యూనివర్సిటీలో ఏఐఎంఎల్ సీట్ అయితే వచ్చింది. ఫీజు వచ్చేసి 60,000 ఉంది. ఇక్కడ 0 అని చూపించింది. అండ్ 0 అని చూస్తే ఏంటి, మనం ఫీజు అనేది పే చేయక్కర్లేదు, గవర్నమెంటే పే చేస్తుంది. అండ్ ఫీ రియంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అని అర్థం. ఇలా మీకైతే డెమోస్తో సహా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ యొక్క తక్కువ టైంలో మీరైతే కరెక్ట్గా మెంటర్షిప్లో జాయిన్ అయిపోయి కరెక్ట్ గైడెన్స్లో మీరు కనుక వెళ్తే మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి కాలేజీలో మీకు అయితే సీట్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే ఈ యొక్క పేమెంట్ ఐడి ర్యాంక్ కార్డ్ అయితే సెండ్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ అండ్ అప్డేట్స్ కావచ్చు, మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ కూడా ఇవన్నీ కూడా మీకైతే 1 by 1 కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కూడా మెంటర్షిప్ సంబంధించి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వాటికి అయితే రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ టెలిగ్రామ్లో ఛానల్ మీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగానే మన ఛానల్ అప్డేట్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్పుడే మీకైతే వీడియో రావడం జరుగుతుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్లు థంబ్నెయిల్స్ పెట్టేసి వీడియోస్ పెట్టేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అలా పడితే అలా ఇవ్వం. కాబట్టి ఇది వచ్చేసి మీకు జెన్యూన్ మెంటర్షిప్, జెన్యూన్ మీకు అప్డేట్స్ అన్ని కూడా మీకైతే రావడం జరుగుతుంది. అండ్ మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, అండ్ డైలీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది మన ఛానల్ గురించి. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత మీరే చెప్తారు. అండ్ ఇంతగా మంచిగా గైడెన్స్ చేసినందుకు మరి అవన్నీ కూడా మీరే చెప్తారు కాబట్టి అప్పుడైతే మనమే చూద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా జాయిన్ అయిపోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.